నగ్మా, మీ ఊరు ఎంత దూరమా? ఇంకో 2 hours జర్నీ. చీకటి పడిపోతుంది కదా. ఈలోగా మన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుందాం. అర్జెంటుగా బండి పబ్బి ఎక్కడో చోట సెటిల్ అయిపోదాము. కూతురు బల్లి, తల్లి ఊసర వెళ్ళి, నగ్మ బల్లి, దానమ్మ ఊసర వెళ్ళి. నాకు మూడొచ్చింది. మాకు ఎప్పటి నుంచో ఉంది. మగాడికి 2, ఆడదానికి 4. ఆన్సర్ చెప్పే వాళ్లకు ఫస్ట్ తోసుకునే ఛాన్స్. ముందు టాపిక్గా వేసుకుందాం. ఓకే, గట్లనే. అలాగే ఈ వైపు ఎవరు రారు. అవునా? నిజమే. వీడేంట్రా పక్కేస్తుండు? తాపిగా వేసుకుందాం అన్నావుగా. నేను అన్నది మందేద్దామని. మందుతో పాటు పొందు కూడా. మీ ఇష్టం రా. తొందర పక్కేరా, బొక్క చిక్కుదాం. ఆ మందు బట్టలు తొందరగా ఎవరా? ఇదిగో నీది నువ్వే చించుకో, సింగిల్ మీనింగే. వీడికి కింద బాధుడు బాగా అలవాటు ఉందిగా. ఆ తర్వాత నువ్వు వాడిని బాగా బాగుతావుగా. ఒక్క నిమిషం రా, నేను ఓపెన్ చేస్తా దీన్ని. నేను నీ రిబ్బన్ కట్ చేస్తాను. ఆల్రెడీ చేసిండ్రు. ఎవరు? నా వుడ్ బి బే. కన్ను ఎర్రబడ్డా, మిన్ను ఎర్రబడ్డా కారక మానదు. నీరు. నీళ్ళ? నేనింకా నీ కారిందేమో అనుకున్నా. నాకే కాదు, టైం వస్తే అందరికి కారుతుంది. ఒరేయ్, మందు ఉందా అయిపోయిందా? చాలా ఉంది. ఒరే నూకినా, దీనికి పెద్ద బీర్ ఎవరా? ఓపెనర్ లేదురా. ఓపెనర్ లేదని బీర్ తాగడం మానేస్తా. ఇదిగో తీసుకో బీరు. ఈ నమ్మ కారినగాడు కార్చినట్టు కారింద్ర బీరు. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారుగా. నూకినగాడు బీర్ బాటిల్ బాగా షేక్ చేసి ఇచ్చాడు. షేక్ బిఫోర్ యూజ్ అంటే బీర్ బాటిల్ కాదురా, అది షేక్ చేస్తే దొండకాయ బీరకాయ అంత అవుతుంది. నువ్వేంది వెనక్కి పోయినావు? ముందు బోర్ కొట్టిందిరా, వెనక కొట్టించుకుందామని. చచ్చాం రబి, చచ్చినాము. ఏమైందిరా అలా అరుస్తున్నావు? దాని ముఖం చూస్తే అర్థమైతే లేదు. యాక్సిడెంట్ అయినట్టు కలగన్నాడు, అందుకే చచ్చిపోయామని అర్చిండు. ఓహో, అవును అదే కల. మన జీపుకి యాక్సిడెంట్ అయిందనే మనందరం చచ్చిపోయినామని కల వచ్చింది. ఆత్మలు గాల్లోకి ఎగరాయా? నీకెలా తెలుసు? దీనికి కూడా అలాంటి కళ వచ్చి ఉంటది. ఓరి నీ దుంపదగా. వాడి దుంప దిగితే నీ చెరువు ఎండిపోద్ది. ఒరే దొండకాయ, చెరువులో దిగినప్పుడు ఈత కొడుతూనే ఉండాలి, లేకపోతే బురదలో కూరుకుపోయి మునిగిపోతారు. నేను నీ చెరువులోనే మునుగుతా. కొంచెం ఆలస్యమైనా నేను ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నా. మన మైండ్ ఫ్రెష్గా ఉన్నంత వరకు గ్రైండర్ ఆడించవచ్చు. ఎంత పిండి కావాలన్నా అంత రుబ్బుకోవచ్చు. ఒరే మందైపోయిందిరా. మొత్తం నువ్వే నాకు సరిపోనేదో. దారిలో వైన్ షాప్ ఉంటే ఆపరా. అదిగో వైన్ షాపు. అబ్బా, వైన్ షాప్ వచ్చింది. అగో జల్ది రండ్రా.
ఈ అడవిలో ఇంత నిర్మానుషమైన ప్రదేశంలో ఈ వైన్స్ ఎందుకుంది? నక్కలు, తొడేళ్ళు, పాములు, కొండ సిల్వలు మందుగుంటాయి. మీకేం కావాలో చెప్పండి. బ్రాందీ? లేదు ఇసుకే? లేదు. ఏముంది బే? ఏం కావాలో చెప్పు. ఏముందో చెప్పు. ఏం కావాలి? నీ దగ్గర ఏముందో చెప్పు. నీకేం కావాలో అడుగు. బీరు? లేదు. ఇది వైన్ షాపే కదా? కాదు, ఇది బ్రాండీ షాపు. ఆ? మరి బ్రాందీ లేదన్నావు? నాకు లేదు, ఇందాకే ఓ ఏనుగొచ్చి తీసుకెళ్ళింది. ఆ? బ్యాంతి లేదు, విస్కీ లేదు, మరి వడక ఉందా? లేదు, ఆర్జీవి తీసుకెళ్ళాడు. రామ్ గోపాల్ వర్మ ఓడక తీసుకుపోయినాడా? ఆ? ఆయన ఈడికి ఎందుకు వచ్చాడు? గోవా వెళ్తున్నాడంట, ఇక్కడికి వచ్చి ఓడకా ఒక్కడే తీసుకెళ్ళాడు. వచ్చాడా? పక్కన ఊర్మిళ ఉంది. ఎంతకీ నీ దగ్గర ఏటుంది? ఏం కావాలి? చెప్పు తీసుకొని కొడతా. ఆల్రెడీ కొట్టింది. మా ఆవిడ పొద్దున్నే పువ్వుతో కొట్టింది, నా తల బొప్పి కట్టింది. పువ్వుతో కొడితే బొప్పి కట్టిందా? ఆ పువ్వు కింద కుండి ఉంది. ఒరేయ్, నీ పేరేంట్రా? అమావాస్య. ఆ? గదేం పేరు? పౌర్ణమి రోజు పుట్టా, అమావాస్యని పేరు పెట్టారు. ఎవలో మీ నాన్న? కాదు, మా అమ్మ. మీ అమ్మకు మెంటలా? మా నాన్నకు పిచ్చి. ఒరే అమావాస్య, నీ దగ్గర ఏముందో జర చెప్పరా. మగాడికి 2 ఉంటాయి. ఒరే నేను సంపాచ్చా. ఆల్రెడీ చచ్చిపోయా. డౌటే లేదు, ఇది ఖచ్చితంగా పిచ్చోడే. ఆ? ఏరా, వెనకాల అన్ని బాటిల్ పెట్టుకొని ఏం గేమ్ ఆడుతున్నావు? అవి ఖాళీ బాటిల్లో. ఓ ఒరేయ్, నీకు దండం పెడతా, నీ దగ్గర ఏముందో చెప్పు. రమ్ముంది, పోకుంది, సిగరెట్లు. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. మందు దొరికింది. ఎక్కండ్రా. ఎక్కురా బి, తొందరగా ఎక్కురి. ఏయ్ పట్టుకోరా పైకి వాళ్ళ. ఆ, నువ్వు పనికొచ్చినావునా? ఎక్కిర్రా, చలో. Cheers! ఎన్నిసార్లు చెప్పుకుంటారా నీ అమ్మ, నీ అక్క, నీ బొక్క చేర్స్ చేర్స్ అని? అవునరా, నాకు డౌట్. చేర్స్ చెప్పుకున్నాక గ్లాసు గ్లాసు ఎందుకు కొట్టుకుంటారు? నువ్వు కొట్టించుకోవడం లేదుగా. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో కొట్టించుకోవాలో కుమ్మించుకోవాలో రాసి పెట్టుంటుందిరా. దానే దానే పే, పీనే పీనే పే, దిమ్మా దిమ్మా పే లిఖా హై ఖానే వాలే కా నామ్. దిమ్మా దిమ్మా అంటావు, చూపిస్తానంటావు, ఐడెన్సీ గేమ్ ఆడతావు. ఇప్పుడే కదరా నన్ను ఒక్కొక్కరు పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుకుందాం, వీలైతే ఒక్కొక్కడు కుమ్ముకుందాం అన్నారు కదరా. మేము అనుకున్న మాటలు నీకెలా వినపడ్డాయి? డౌట్ లేదు, ఇది వెనకాల నుంచి మనం మాట్లాడినది. ఒరే, నీకు 2 కళ్ళు, నాకు ఒళ్ళంతా సా. నో, మీరెక్కడున్నా, ఏం ఊపుకుంటున్నా, తడుముకుంటున్నా చూస్తాన్రా, వింటాన్రా. ఏముందిరా? ఎంతసేపు చూస్తారా? బోర్ కొడతలే? నిన్ను వంగబెట్టి కొట్టాలనిపిస్తుంది, అట్ల కాడ తెచ్చి దాని మీద వాత పెట్టాలనిపిస్తుంది. దేని మీదరా? నా పొంగిన పూరి మీద? నీ ఇడ్లీ మీదనే, నీ దెబ్బ రొట్టు మీద. సాంబార్ పోసి స్పూన్ ముంచుకొని తినాలనిపిస్తుంది. మీరు 4, అందులో ఒకరికి తుపాకీ ఉంది, కానీ పేల్చడానికి తూటాలు లేవు. ఏట్రిదే? మొగాడికి 2 ఉంటాయన్నావు, ఇప్పుడేం తూటాలు తుప్పట్టింది అంటున్నావు. అసలు నీ బూజు దులుపుకొని అన్నాలైందా? ఇప్పుడు దులిపించుకుంటాగా. నిజంగానే యాక్సిడెంట్ చేసేలా ఉన్నారు. మీ అందరికి బొమ్మ దర్శనం చేపిద్దాం అనుకుంటా నాప్కిన్ కింద పడింది. ఓహో, నా తీసుకొని తుడుచుకో వద్దా? అవునమ్మీ, ఆ? దర్శనానికి నాప్కిన్ కి సంబంధం ఏంది? క్లీన్ చేసుకోవద్దా? ఆ? కాళ్ళు, పాదాలు నేను క్లీన్ చేసుకుందాం అనుకున్నా,
అమ్మా నువ్వు మాకు చూపిస్తానన్నది కాళ్ళు పాదాలా? కాయలు ఆల్రెడీ చూశారు, చూస్తున్నారు. ఇప్పుడు మీకు చూపించాల్సింది పువ్వుని. పువ్వుని చూపిస్తుంది బండి ఆపరా. సెంటు పౌడరు ఇదే తెల్లకాయతో ఏడు చేసుకుంటుంది రయ్యా. ఒరే మనం కూడా పోదామా? వద్దు, దానికి కోపం వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది. సహనం, ఓర్పు, పేషెన్సీ అన్నిటికీ పరీక్ష పెడుతుంది. ఏం కాదు, దిగి చూద్దాం. సరే గట్లనే. పద పద. ఏంద్రా ఇంకా రాలేదు? అట్నుంచి అటే పారిపోయిందా? ఒరేయ్ దాని బ్యాగ్ ఇక్కడే ఉందిరా. మొత్తం ఓపెన్ చేసి చూద్దామేటే. వద్దురా, డైపర్స్ ఉంటాయి. కరెక్టేనా? ఆ? సెంటు బాగా కొట్టినావు, వాసన బాగుంది. హలో పిల్ల, శ్మశాన ముందు ముగ్గు, నీ ఫేసులో సిగ్గు ఉండకూడదు. అంటే ఏంద్రా, వెళ్ళిపోదామా? అదేంటి అప్పుడే వెళ్ళిపోదామా? మాతో భజన కార్యక్రమం పెట్టిస్తానన్నావు. అందరితో ఒకేసారి బాగుండదురా. ఆల్రెడీ కలలో కలిసి దొబ్బించుకున్నారుగా, ఇప్పుడు లైవ్ లో ఒకరినొకరు తోసుకోండి. ఆ? సరే అయితే మీరంతా వెళ్ళిపోండి, డ్యూయట్ పాడుకుంటూ. ఆ తర్వాత దీన్ని బాగా తబలా వాయిస్తా. తబలా కాదురా, ఆహా. డప్పు. ఆహా. మధ్యలో నల్లగా గుండ్రంగా ఉంటుంది చూడు, దాన్ని వాయించాలి. ఏయ్, ధడా ధడా ధడా. ఆహా. ఏదో ఒక డప్పు, డప్పు కాకపోతే తిమ్మే. దెమ్మ కాకపోతే బొమ్మ. బొమ్మ కాకపోతే బన్ను, ఇడ్లీ, దోశ. ఆవేశపడి ప్యాంట్లు ఖరాబ్ చేసుకోకండ్రా. కొంచెం దూరంలో కన్వీనియంట్ ప్లేస్ ఉంది. అక్కడ చీమలు, దోమలు, వానపాములు, కప్పలు ఏమీ ఉండవు, ఆహా. మీ తొండాలు తప్ప. చిన్ని. అక్కడ రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ఏయ్, రకరకాల యాంగిల్స్ లో దొబ్బించుకుందాం.